నమస్కారం అండి అందరికీ. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారో లేదో ఈడేడుపు స్టార్ట్ అయిపోయిందండి. ఎవడంటారా? ఇదిగో మేకపోతు మహేష్ గాడు. ఎవడాడే? మేకపోతు మహేష్. పోతుని మహేష్ అండి. ఏం మాట్లాడుతున్నారేనండి? ఏడుస్తున్నాడు, వాడింగోళ్ళలాగా ఏడుస్తున్నాడు. ఏం ఏడుతున్నాడు చూడండి, వింటారు ఒకసారి. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావంగానే సామాజిక న్యాయం ఎక్కడ అని నేను చురుగ్గా ప్రశ్నిస్తాను. మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు. సామాజిక మోసంపై చేశారు. ఓరు నాయను, సామాజిక మోసం మీద అంటారా బాబు? ఫస్ట్ అధికారం లాగా రాగానే మీ వదినే ఎవరు? మీ జగన్ వదినే. వదిన అంటున్నాను ఏందనే? మా అన్నకి పెళ్ళం అయితే మరి నీకు వదినే కదరా. మొన్నటిదాకా మా అన్న అన్న అని పిలిచేవు కదా, అయితే మరి ఇప్పుడు నీకు వదినే కదా ఏంటి? మరి మీ వదిన అధికారంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ కూల్చింది ఏంది? ప్రజావేదిక కూల్చుడుతోనే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నువ్వు వచ్చి మీ వదిన పార్టీలోకి జంప్ అయ్యి ఇప్పుడు మమ్మల్ని అంటున్నావు. ఏమో ఇంకా మాట్లాడు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలని అగౌరవపరిచారు మీరు 2019. ఓరు బాబు, పెద్ద మాటలు మాట్లాడే బొకరా బాబు, నాకు భయపడిచేస్తున్నారు బాబు. ఏమన్నావు? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలని అవమానించారా? ఓరు నాయను, బీసీలు ఎస్సీలు ఎస్టీలని డోర్ డెలివరీలు చేసింది ఏటి? మాస్కులు అడిగారని చంపేసింది మీరే కదరా నాయన. మళ్ళీ మా మీదకి వచ్చేస్తున్నారు. ఓరు బాబు, అంటే అవమానించేస్తున్నారని పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదరా నాయన బాబు. తట్టుకోలేకపోతున్నాను రా బాబు నీ ఆవరాసిన. ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరికి కేటాయించారు. ఒకటి నిమ్మకాయల చినరాజప్ప గారు, సరే ఓకే. కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ్ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఓకే. మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ భిన్నగా జరిగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఓర్ నాయనో, ఈరోజు డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ పదవికి అంత పేరు వచ్చిందిరా. ఇంతకుముందు ఆ డిప్యూటీ సీఎం పదవిలో ఎవరెవరు ఉన్నారు అనేది నువ్వు 10 మంది ఇచ్చారంటున్నావు కదా మీ వదిన. ఆ 10 మంది పేరు పేపర్ చూడకుండా పట్ట చెప్పారు. నువ్వు చూద్దాం, 10 మంది పేరు చెప్పు చూద్దాం. పట్టకుండా చెప్పాలా ఏంది? ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి నీ ఏడుపు అర్థమైందా? లేకపోతే నీకు ఏడుపు ఉండదు. ఎందుకంటే రేపు నిన్ను ఎక్కితే తొక్కుతాడు కదా, అది అందుకని నీ ఏడుపు. నాకు అర్థమైందిరా నీ బాధ, నాకు అర్థమైంది నీ బాధ. నువ్వు కానీ రబ్బాయి ఈ 4 సంవత్సరాలు ఏ తప్పుల్లో ఎటువంటి పప్పులో కాళ్ళు అయిపోకరా బాబు. వేసావంటే మాత్రం నీకు ఉంటుందిరా మేకపోతుగా. నీ మేకపోతే మీసాలను గొరిగిచ్చేస్తాడు చూడు. బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు, సామాజిక న్యాయం చేశారు. అమ్మ బాబాయ్, ఇంజనీరింగ్ లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మీరు అంతకన్నా భిన్నగా చేయాలి. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలకి కులం చూడు, మతం చూడడం, ప్రాంతం చూడడం, అవి చూడడం, ఇవి చూడడం అనే మాటల్లో చెప్పడం కాదురా. ఈ కులాల గురించి అసలు పొద్దుగూకులు లాగేదే మీరు. ఇప్పుడు చూడు, బీసీలు ముస్లింలు మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు అని ఎవర్రా మాట్లాడుతుంది? అంటే కులాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిచ్చేస్తారు మీరు. అసలు కులాలు ఎత్తి ఇప్పుడు ఈ కులాల మధ్యన చిచ్చు పెట్టాలని మాట్లాడుతుంది ఎవర్రా? రెచ్చగొడుతుంది ఎవర్రా? మాట్లాడుతున్నారా మీరు కూడా? ఈసారి ఆడ దొరకకుండా చూసుకో. దొరికావంటేనా ఉంటుంది, నీకు మామూలుగా ఉండదు. ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే బీసీలని ఎస్సీలని అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని ఏడుపు. అది ఆడవచ్చు కదరా. ఈ డొంక తిరుగుడంతెందుకు? బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలని ఈ డొంక తిరుగుడంతెందుకు? పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారన్న బాధ ఇడిది. ఆ కడుపు మంట వీడికి ఏంటంటే ఏం చేయాలో అర్థం కావట్లా. నాకెందుకు వీడికి కడుపు ఉబ్బరం బాగా ఎక్కువ ఉన్నట్టుంది.
ఒరే నా మాటినే మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, బాగా ట్రీట్మెంట్ చేయించుకో, బాగా రెడీ అవ్వు. ఏంది అసలు ఎట్లా ఉంటుందండి ఇల్లు ఏడుపు అది. అందుకని ఇట్లాంటి వాళ్ళు ట్రాపుల్లో పడబాకండి. జై జనసేన.